డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంక పడుకునే ముందే నేనైతే క్లీన్ చేసేసుకుంటాననమాట. కిచెన్ రీసెట్ అయితే చేసేసుకుంటాను. డిష్ వాషర్ లోడ్ చేసేసి ఆన్ చేసేసుకున్నాను. ఇక్కడ పనులన్నీ అయిపోయే లోపల అదెలాగో అయిపోతది. అవ్వకపోయినా గూడా ఆన్‌లోనే ఉన్నా నెక్స్ట్ మార్నింగ్‌కైనా ఆఫ్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ఏం లేదు. దాని వర్క్ అయిపోయింది అనంటే ఆటో ఆఫ్ అయిపోతుంది. సో, డిష్ వాషర్ లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చేసుకోవాల్సిన కొన్ని పనులుంటాయి కదా! కుక్కర్ విజిల్స్ అవి వాష్ చేసుకోవడము అట్లా. ఇంకా స్క్రబ్బర్ వచ్చేసి నేను చిన్న హోల్ పెట్టి ట్యాప్‌కి తగిలించి పెడతాననమాట. నీళ్లున్నా గూడా సింక్‌లో కారిపోతాయి అని చెప్పేసి. దానికోసం ఎక్స్‌ట్రాగా హోల్డరు అవి ఏం కొనకుండా దానికే ఒక హోల్ పెట్టి తగిలించి పెట్టేస్తా. ఇంకా మైక్రో ఫైబర్ క్లాత్ కూడా ఇట్లా సింక్ డోర్ వెనకాల నేను వర్టికల్ స్పేస్ యూజ్ చేసుకుంటూ ఉంటా గదా! దానికి హుక్ పెట్టేసి దానికి చిన్న హోల్ పెట్టి ఇది గూడా తగిలించేసాను. మైక్రో ఫైబర్ క్లాత్ వచ్చేసి కొంచెం నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తాయి. ఇవైతే పని తొందరగా అయిపోవడానికి. యూజువల్‌గా నేను పాతవేమన్నా డ్రెసెసు, పాప టీ షర్ట్స్ అలాంటివేమన్నా టైట్ అయిపోయినవి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే నీట్‌గా వాష్ చేసినవి చిన్న చిన్నగా కట్ చేసి నేను టిష్యూ పేపర్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా యూజ్ చేసుకుంటానని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా! వాటినేంటంటే ఒక బాక్స్‌లో పెట్టేసి పెట్టుకుంటా కిచెన్‌లో హ్యాండీగా ఉండడానికి. అవి కంపార్ట్‌మెంట్ మీద ఏదన్నా స్పిల్స్ పడినా, కిందేదన్నా పడినా, లేదా స్టవ్ మీద కుకింగ్ టైమ్‌లో ఏదన్నా కొంచెం ఏదన్నా పడినా కూడా ఇమ్మీడియేట్‌గా తుడిచి అలాగా డస్ట్‌బిన్‌లో పడేస్తాననమాట. డిస్పోజ్ చేసేయడానికి యూజ్ అండ్ త్రో కింద యూజ్ చేసుకుంటా. అదెప్పుడు ఇట్లా కిచెన్ కంపార్ట్‌మెంట్ మీద ఉండేది. అక్కడే ఎందుకుండాలి? ఎప్పుడో ఒకసారి గదా తీసుకుంటాము. మరీ చేతి కింద ఉండాల్సిన పనేముందిలే అని చెప్పి, ఇదిగోండి ఈ రో వెనక పైన ఖాళీగానే ఉంది ప్లేస్ అంతా. సో, అక్కడ పెట్టేసుకున్నాను. ఈజీగానే తీసుకోవచ్చు అని చెప్పేసి. సో, ఫైనల్ క్లీనింగ్ ఉంటది గదా! నైట్‌లో మన డిష్ వాషర్ అంతా వేసేసిన తర్వాత కంపార్ట్‌మెంట్, స్టవ్ అండ్ సింక్ దగ్గర క్లీనింగ్‌కొచ్చేసి నేనిది వెనిగర్, వాటర్ అనమాట అంతే. విమ్ కూడా ఏం వేయలేదు. వెనిగర్ వచ్చేసి ఒక కప్ అనుకోండి. 4 కప్స్ ఆఫ్ వాటర్. 4 వాటర్, 1 వెనిగర్ అనమాట. 4:1 రేషియోలో కలిపేసి స్ప్రే బాటిల్‌లో పెట్టేసుకుంటాను. సో, ఇదొచ్చేసి స్టీల్ స్టవ్ కూడా బాగానే పనిచేస్తుంది. చక్కగా పనిచేస్తుందనమాట. ఓన్లీ నేను గ్లాస్ టాప్ స్టవ్‌కి అయితే బాగా వర్క్ అవుద్దేమో స్టీల్‌కి ఎట్లుంటదో అని అనుకున్నాను గానీ, ఏం లేదు చక్కగా క్లీన్ అయిపోతుంది. ఏం లేదు. ఇదంతా గూడా స్ప్రే చేసి పెట్టేసుకుంటాను. స్ప్రే చేసేసి ఒక 2 నిమిషాలు అట్లా వదిలేసాము. 1 ఆర్ 2 మినిట్స్ వదిలేసాము అనంటే లూజన్ అయిపోతదనమాట. మనకక్కడున్న ఏదన్నా జిడ్డు అలాంటిదేమన్నా ఉన్నా కూడా బ్యాక్ స్ప్లాష్‌వి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవడానికి కొద్దిగా వాల్ దగ్గర, కంపార్ట్‌మెంట్ మొత్తం కూడా స్ప్రే చేసి పెట్టేసుకుంటా. వెనిగర్ ఘాటుగా ఉంటది గదా! స్మెల్ కూడా ఒక రకంగా ఉంటది. కొంచెం నచ్చకపోవచ్చు కూడా అందరికి. సో, దానిలో ఇప్పుడు మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి గదా! యూకలిప్టస్ ఆయిల్ అనేసి ఇంకా కొన్ని సెంటెడ్ ఆయిల్స్ అట్లా ఏదన్నా ఒక ఫ్యూ డ్రాప్స్ ఏసుకుంటే అవి ఈ వెనిగర్ స్మెల్‌ని అంత పిచ్చిగా రాకుండా చేస్తాయన్నమాట. కొంచెం అలా అనిపించినా కూడా మనకు కొంచెం స్మెల్ అది ఎక్కువ సేపేమి ఉండదు. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో సెటిల్ అయిపోతది. సో, దానికి ప్రాబ్లమ్ ఏమీ లేదు. నచ్చట్లేదు అని అనుకుంటే కొంచెము ఎసెన్షియల్ ఆయిల్స్ ఏదన్నా వేసుకోవచ్చు కూడా. సో, ఒక్క వైపులోనే అన్నమాట క్లీన్ అయిపోతుంది చక్కగా. మనకి విమ్ అది కూడా వేసామనుకోండి ఆ సోప్ రెసిడ్యూస్ ఉండిపోతాయని నేను అవాయిడ్ చేసేసాను. ఇది ఆల్ పర్పస్ స్ప్రే అన్నమాట. ఇది ఫ్లోర్ క్లీనింగ్‌కి కూడా నేను యూజ్ చేస్తాను. కిచెన్‌లో స్ప్రే చేసి మనకి యూజ్ అండ్ త్రో క్లాత్స్ ఉన్నాయి గదా! దాంతో వైప్ చేసేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తాను నేను. ఈ మైక్రో ఫైబర్ క్లాత్‌తో మాత్రము ఈ నైట్‌లో ఫైనల్ ఫినిషింగ్ అన్నమాట. ఇది ఫైనల్ క్లీనింగ్ కోసము ఇట్లా చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేను దీన్నింకా డాంప్ క్లాత్, తడి క్లాత్ కూడా అక్కర్లేదు. డ్రై క్లాత్‌తోనే తుడిచేసుకోవచ్చు. మనకి సోప్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకు ప్రాబ్లమాటిక్‌గా ఏమీ ఉండదు. అండ్ వెనిగర్ కూడా ఇది మనకి ఎడిబుల్ వెనిగరే నేను తీసుకునేది. క్లీనింగ్ వెనిగర్స్ ఉంటాయి. అవి బాత్రూమ్స్‌కి, ఫ్లోర్ క్లీనింగ్‌కి వాటికి యూజ్ చేస్తా కానీ, కంపార్ట్‌మెంట్ దగ్గరను, స్టవ్ దగ్గర మాత్రము నేను ఎడిబుల్ వెనిగరే అంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటది గదా! అదే యూజ్ చేస్తాను. మనకి పొరపాటున దేని మీదన్నా పడినా, ఇప్పుడు నైఫ్ మీదని, చాపింగ్ బోర్డ్ మీదన ఒక డ్రాప్ పడినా, మనకెలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి ఇక్కడి వరకు మాత్రం అదే యూజ్ చేస్తా. ఇదండి నా కిచెన్ కంపార్ట్‌మెంట్. కంపార్ట్‌మెంట్ మీద ఏమి ఉంచను. ప్లెయిన్‌గా స్టవ్ తప్ప ఏమి ఉండకుండా చేస్తా. సింక్ దగ్గర గూడా గ్యాస్కెట్స్ అవి హ్యాంగ్ అవుతున్నాయి కదా! అవి మార్నింగ్ అన్నీ క్లియర్ అయిపోతాయి. జస్ట్ నైట్ అలా హ్యాంగ్ చేసి పెట్టేసాననమాట కడిగేసి. సో, ఈ క్లాతొచ్చేసి ఓన్లీ ఇదే పర్పస్‌కి హ్మ్. ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు ఇది వెనిగర్ ప్లస్ వాటర్ మిక్స్‌డ్ స్ప్రే చేసేసి ఒకసారి ఒక వైప్ చేసేయడానికి.
సో, దీన్నయితే నీట్‌గా వాష్ చేసి పెట్టేస్తాను. ఈ వైపింగ్ వచ్చేసి మన మామూలు కాటన్ క్లాత్స్ వీటితో అయితే దీనికైనంత ఈజీగా అంత బాగా అయితే ఎఫిషియెంట్‌గా అవ్వదు. సో, నేనవి మన డ్రెసెస్ పాడైపోయినవి, చిరిగిపోయినవి, వెలిసిపోయినవి, టైట్ అయిపోయినవి, కట్ చేసి పెట్టుకునేవన్నీ కూడా రన్నింగ్‌లో మనము ఎప్పుడు వర్క్ చేసుకుంటూ, కిచెన్ వర్క్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఏదన్నా తుడిచేయడానికి అట్లా వాడటమే గానీ, ఫైనల్‌గా అయితే వాటిని యూజ్ చేస్తే అంత స్మూత్‌గా మనకి వైప్ అవ్వదు. ఇప్పుడు స్టవ్ మీద గూడా తుడిచిన ఆ మార్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట వేరే క్లాత్స్‌తో తుడిస్తే. బట్ ఈ మైక్రో ఫైబర్‌ది మాత్రము నీట్‌గా క్లియర్ అయిపోతుంది. చక్కగా చాలా చక్కగా వచ్చేస్తుందన్నమాట. సో, నేనైతే కొన్ని పెట్టుకుంటా ఇవి. కొన్ని క్లాత్స్ పెట్టేసుకొని దేన్ని పర్పస్ దానిదే అన్నమాట. దీన్ని ఇంకొక దానికి యూజ్ చేయను. ఈ క్లాత్ అయితే నాకు గుర్తుంటది. ఎందుకంటే ఒక చిన్న హోల్ పెట్టి సింక్ కింద డోర్‌కైతే హ్యాంగ్ చేసి పెట్టా కాబట్టి ఇది ఫైనల్ ఫినిషింగ్‌కి అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ ఒకసారి వెట్ క్లాత్‌తో ఒకసారి తుడిచేసి వర్క్ స్టార్ట్ చేసుకుంటాం గదా! అవైతే మామూలు క్లాత్స్ నేను యూజ్ చేసేస్తానన్నమాట. సో, ఫ్రిడ్జ్ దగ్గరికి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ ఇంకొకటి పెట్టుకుంటా నేను. ఇంకొన్ని ఇట్లా కబోర్డ్స్ తోడడానికి మామూలు క్లాత్సే యూజ్ చేస్తా. కొన్ని ఏవి ఎక్కడ ఉపయోగం అనుకుంటాయో అక్కడివి చూసుకుంటూ ఉంటాను. దాంతో పాటొచ్చేసి నేను ఈ స్ప్రేలున్నాయి గదా! మనకి ఇది ఆల్ పర్పస్ స్ప్రే అనేసి ఇది చూసుకుంటాను. ఫ్లోర్ క్లీనింగ్‌కి ఒక రకంగా, ఇంకా మనకి ఫ్రిడ్జ్ దగ్గరికి, టీవీ, గ్లాస్ తుడవడానికి, విండోస్ దగ్గరికి, ఈవెన్ బాత్రూమ్స్‌కి ఇట్లా రకరకాల క్లీనింగ్ రిక్వైర్మెంట్స్ మనకుంటాయి కదా! నేనైతే ఇప్పుడు కొన్ని నెలలుగా ఈ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఒక 10 రకాలు స్ప్రేలు ఓన్‌గానే చేసుకుంటున్నాననమాట. బాత్రూమ్ క్లీనింగ్‌కి హార్పిక్ కొనడము లేదు. ఇంకా ఫ్లోర్ క్లీనింగ్‌కి లైజాల్, నైల్ లాంటివి కొనడము లేదు. ఇవన్నీ కూడా మానేశాననమాట. నేను మానేసి నేనే చేసుకుంటున్నాను. ఎందుకనంటే కొంచెము కెమికల్ యూసేజి తగ్గించే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి. నాకు చాలా సాటిస్ఫైయింగ్‌గానే ఉంది. బానే క్లీన్ అయిపోతున్నాయి అన్నీ అని చెప్పేసి. సో, నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను చేసుకునే ఆల్ పర్పస్ స్ప్రేస్ ఏంటి అనేవి, డీఐవైస్ ఏంటనేవి నేను చూపిస్తాను అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, ఈ ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక క్లీనింగ్ అయితే అయిపోయింది కదా! ఇంకా పాలేమన్నా తోడుకున్నాయని చూసాను గానీ, ఎండుమిర్చి వేసినా కూడా ఇంక గట్టిగా తోడుకోలేదు మార్నింగేస్తే కూడా. సో, చల్లదనం వల్ల మార్నింగే తీద్దాంలే అని చెప్పేసి మళ్ళీ లోపల పెట్టేసా. ఈ మినపప్పు మా ఊరు నుండి తెచ్చుకున్నది కవర్‌లో. సో, 2 సార్లు వాడేస్తే అయిపోతది. మళ్ళీ దాన్ని బాటిల్‌లో ఎందుకులే అని చెప్పేసి కవర్‌లోనే ఉంచేసా. మార్నింగ్‌కి దోసలకి అని చెప్పేసి నానబెట్టేసుకున్నాను. ఇంకొంచెం ఉంది గదా! అది ఇంకోసారికి వాడేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో, కవర్ వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడానికి లోపల పెట్టుకోవచ్చు. కొంచెం ఊరు నుండి ఏమన్నా పప్పులు అని ఇలాంటివి తెచ్చుకోవడానికి ఈ జిప్ లాక్ కవర్స్ అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రతిసారి కంటైనర్స్ అంటే క్యారీ చేయలేం కదా! కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాయి. మళ్ళీ డబ్బాలు అక్కడికి, ఇక్కడికి తిరుగుతా ఉండడం ఎందుకు అని చెప్పేసి కొంచెం ఈజీ ట్రావెల్ పర్పస్‌కని చెప్పేసి ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇది బిగ్ బాస్కెట్‌లో తీసుకున్నాను. ఫుడ్ గ్రేడ్‌వి జిప్ లాక్ కవర్స్. ఇట్లా ఊరికే ఏదైనా అక్కడ నుండి తెచ్చుకునేవి ఉంటాయి. కొన్ని మినపప్పని, ఇంకా బియ్యం పిండిలని ఇలాంటివి వాటి కోసం అయితే ఆ కవర్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పప్పు కడిగేది, బియ్యం కడిగేది ఇంకా ఇవన్నీ కూడా నేను డ్రింకింగ్ వాటర్‌తోనే చేస్తాను. అసలు మొదటి వాష్ కూడా నేను ట్యాప్ వాటర్‌తో చేయననమాట. వెజిటబుల్స్ అంటే అది ఓకే. వెజిటబుల్స్ ఒకసారి ట్యాప్ వాటర్‌తో వాష్ చేసేసి తర్వాత కంటిన్యూ చేసుకుంటాం దాన్ని డ్రింకింగ్ వాటర్‌తో. ఈ పప్పులు కందిపప్పు, పెసరపప్పు, మనకి మినపప్పు, బియ్యం కడగడము, రవ్వ కడగడం ఇవన్నీ మాత్రం డ్రింకింగ్ వాటర్‌తో చేస్తా. సో, అయిపోయింది. ఇట్లా కంప్లీట్ అయిపోయింది కిచెన్ వర్క్ అయితే ఇంకెళ్ళేసి పడుకోవడమే అన్నమాట.